డీటెయిల్స్ చూసే ఇటు కర్నూలు జిల్లాలో ప్రజలను మోసం చేసిన శ్రేయా గ్రూప్ ఆస్తులను జప్తునకు ఇటు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. శ్రేయా గ్రూప్ తో పాటు సహా నిందితులైన హేమంత్ కుమార్ రాయ్, అతని భార్య సంగీత రాయ్ పేర్లతో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసేందుకు సిఐడికి అనుమతించింది కూటమి సర్కార్. ఇందులో భాగంగా జూపాడు బంగ్లా మండలంలోని పారు మంచాలలో సంస్థకు ఉన్న 51.55 ఎకరాల భూమి జప్తు చేసేందుకు సిఐడికి అనుమతించింది. దీని విలువ 3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అధిక వడ్డీలు ఇస్తామంటూ పలు రకాల స్కీములను ప్రవేశపెట్టి మొత్తం 8,128 మంది డిపాజిటర్స్ నుంచి 206 కోట్లు కొల్లగొట్టింది శ్రేయా గ్రూప్. కర్నూలు బిర్లా కాంపౌండ్ లో శ్రేయా ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి భారీ మోసానికి పాల్పడింది. ఈ కేసులో A1 గా శ్రేయా గ్రూప్, A2 గా హేమంత్ కుమార్ రాయ్, A3 గా సంగీత రాయ్లను చేర్చి దర్యాప్తు చేసింది సిఐడి. భారీ మోసం జరిగిందని గుర్తించింది. ఈ నేపథ్యంలో శ్రేయా గ్రూప్ ఆస్తులను జప్తునకు అనుమతించింది ఏపీ సర్కార్. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, శ్రేయా గ్రూప్ అండ్ సహనిందుల ఆస్తుల జప్తుకు ప్రెజెంట్ ఇటు సిఐడి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి రాజేష్? ఎసంటి 2023-24 సంవత్సరాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి శ్రేయా ఇన్ఫ్రా కంపెనీ సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు ముందుకు వేసిందని చెప్పాలి. శ్రేయా గ్రూప్ పేరుతో దాదాపు 206 కోట్ల పైగా ప్రజల నుండి వసూలు చేసిన డబ్బుల్ని తిరిగి రాబట్టే విధంగా వాళ్ళ ఆస్తులను జప్తు చేయడానికి ఈరోజు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఈరోజు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శ్రేయాకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి జూపాడు బంగ్లా మండలంలో ఉన్నటువంటి దాదాపు 3 కోట్ల విలువ చేసే 51 ఎకరాలను జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ తాజాగా కొద్దిసేపు క్రితమే జీవో అయితే జారీ చేయడం జరిగింది. 2023-24 సంవత్సరాల్లో అధిక వడ్డీ ఆశ చూపి శ్రేయా గ్రూప్ సంస్థ వీళ్ళంతా కూడా హేమంత్ రాయ్ కానీ లేకపోతే అతని భార్య వీళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తులు కర్నూలు జిల్లాలో ఒక కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించి ఒక కంపెనీ శ్రేయా ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీని ప్రారంభించి తక్కువ డబ్బులు చెల్లించి నెలల డబ్బులు చెల్లించి 1 లక్ష కడితే 2 లక్షల రూపాయలు చెల్లిస్తామంటూ ఆశ చూపి కొన్ని నెలల పాటు వాళ్ళకి డబ్బులు చెల్లించి తర్వాత ఎక్కువ మొత్తంలో డిపాజిట్ దాడులు వచ్చిన తర్వాత దాదాపు 200 కోట్ల వరకు వసూలు చేసి ప్లేటు ఫిరాయించి తప్పించుకుని పారిపోయారు. ఈ నేపథ్యంలోనే వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి గత ఏడాది నవంబర్లో అక్కడ స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ కేసును సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సిఐడి విచారణ చేసి ఆస్తుల జప్తుకు తాజాగా ప్రభుత్వ అనుమతి కోరిన నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే ఆస్తుల జప్తుకు అనుమతి ఇచ్చింది. 3 కోట్ల పైగా ఉన్నటువంటి 51 ఎకరాలకి జప్తుకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన విషయంలో A1 గా శ్రేయా గ్రూప్, A2 గా హేమంత్ రాయ్, అదేవిధంగా అతని భార్య A3 గా సంగీత రాయలను చేరుతూ సిఐడి అయితే నిర్ణయం తీసుకుంది. దాదాపు 8,128 మంది డిపాజిటర్ల దగ్గర నుంచి 206 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా సిఐడి అయితే ప్రాథమికంగా నిర్ధారించి ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉందని కూడా సిఐడి భావిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో ఇంకా విచారణ చేసి ఆస్తులను జప్తు చేసే అవకాశం కనబడుతుంది. ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అటు పాణ్యం అదేవిధంగా నందికొట్కూరు ఈ 2 నియోజకవర్గాల్లోని 100 కోట్లు పైగా వసూలు చేసినట్లు సిఐడి ప్రాథమికంగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్లో కూడా చాలా మంది దగ్గర నుంచి ఇదే విధంగా డబ్బులు వసూలు చేసి శ్రేయా గ్రూప్ సంబంధించినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా నిర్ధారించారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో 100 కోట్ల పైగా వసూలు చేసినట్టు తెలుస్తుంది. 8,828 మంది లబ్ధి డిపాజిట్ దగ్గర నుంచి మొత్తాన్ని కూడా వసూలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి సంబంధించిన వ్యవహారంలో సిఐడి మరికొంత ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే 3 కోట్ల విలువ చేసే 51 ఎకరాలను అయితే జప్తు చేసింది. ఫర్దర్గా ఇంకా వాళ్ళ ఆస్తులు ఎక్కడ కొనుగోలు చేశారు, ఈ డిపాజిట్ దాడి నుండి సేకరించిన డబ్బులను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, లేకపోతే ఇతర గోల్డ్ లాంటివి కొనుగోలు చేశారా, ఇలా అనేక రకాల కోణాల్లో సిఐడి అయితే ప్రస్తుతం విచారణ జరిపిస్తుంది. తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం, తర్వాత రికవరీ చేసి అక్కడ బాధితులకి కొంత మొత్తం అడ్జస్ట్ చేయడం అనేది ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిఐడికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిఐడి దాదాపు 3 కోట్ల వరకు 3 కోట్ల ఆస్తిని అయితే జప్తు చేసింది. రాజేష్, ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరైనా నిందితులు సైతం ఉండే అవకాశం ఉందనుకోవాలా? దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది?
మొత్తానికి ఇటు కర్నూలు జిల్లాలో ప్రజలను మోసం చేసిన శ్రేయా గ్రూప్ ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది. శ్రేయా గ్రూప్ తో పాటు సహనిందితులను సైతం ఇటు అరెస్ట్ చేస్తూ ఆ తర్వాత వాళ్లకు సంబంధించిన ఆస్తుల జప్తుకు కూడా కూటమి ప్రభుత్వం ఓకే చెప్పడంతో సిఐడి ప్రెసిడెంట్ వల్ల ఆస్తులను జప్తు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కూడా ఇటు ప్రతి ఒక్కరి దగ్గర భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేసి మోసం చేసింది శ్రేయా గ్రూప్. ఈ కేసులో A1 గా శ్రేయా గ్రూప్, A2 గా హేమంత్ కుమార్ రాయ్, ఇక A3 గా తన భార్య ఉన్నట్టుగా తెలుస్తోంది.